ఫోర్త్ రౌండ్ లో ఉన్నాము. ఫోర్త్ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఒకళ్ళ మీద ఒకళ్ళు జస్ట్ బెట్టింగ్ కట్టుకోవడం అంతే. 4 గేమ్స్ ఉంటాయి, 4 డిఫరెంట్ గేమ్స్. ఎవరు ఏ గేమ్ ఆడతారు అన్నది మీ అదృష్టాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. ముందుగా మీ స్కోర్స్ ఏంటో చెప్పేస్తాను. ఇప్పటి వరకు అమ్మా సమత నువ్వే లీడింగ్ లో ఉన్నావు అందరికంటే. ఓకే, సో ముందుగా నేను మీకు స్లిప్స్ ఇచ్చేస్తాను. అందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉంటాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. ఎవరికి ఏ గేమ్ వస్తుంది అనేది ఇంకా ప్యూర్లీ మీ లక్. రెడీ? రెడీయా? ఓపెన్. ఎవరికి నెంబర్ 1 వచ్చింది అదొక్కటి చెప్పండి చాలు. సమత సూపర్. మా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ లీడ్ స్కోరర్ తోనే స్టార్ట్ చేస్తున్నాం ఈ గేమ్ కూడా. ఓకే, గేమ్ నెంబర్ 1 ప్లీజ్. సమత నువ్వే ఆడాలి గేమ్. ఇదే గేమ్ నెంబర్ 1. గేమ్ ఏంటో చెప్తాదా? గేమ్ ఏంటంటే ఆ మార్క్ లో నించుంటావు, ఆ స్టిక్ లో రింగ్స్ వేస్తావు అంతే. ఈ గేమ్ పేరు రింగ. 60 సెకండ్స్ టైం లిమిట్ ఉంది. సో మినిమం 4 వేయాలి. అది మేము పెట్టిన లిమిట్ ఈ గేమ్ కి. నీకు పడుతూ ఉంటే ఇంకా 5, 6 ఎన్నేసినా ఓకే, నో ప్రాబ్లం. సో నువ్వు లాస్ట్ స్కోర్ 300 ఉంది కాబట్టి మాక్సిమం 300 దాకా నువ్వు బెట్ చేయొచ్చు. నీ ఇష్టం. చెప్పు ఎంతెంత బెట్ చేస్తావు? 150, 100, 100. ఓకే 150, 100, 100. సో మొత్తం 350 పాయింట్స్. 4 కంటే ఎక్కువ వేస్తేనే ఒప్పుకుంటాను. 5, 6. నేను 4 వేస్తా అని చెప్పాను కదా. నీకు తెలుసా ఆల్రెడీ కొట్టు కట్టేసాక వచ్చి నాకు 1 కిలో వంకాయలు కావాలంటే చాలా కష్టం. ఓకే, 5 అంటే అయిపోయింది ఆల్రెడీ. బేర సారాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ స్టార్ట్ లో చూసుకోండి. సమత ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోయింది, ఇది కూడా పోయింది. సమత 4 వేయాలి. సమత నువ్వు 1. 4 వేస్తాక ఆపేస్తా. 2. ఇంకా 2 వేస్తే నువ్వే. ఇంకొకటి. చాలు. 30 సెకండ్స్ ఉంది ఇంకా. నీకు ఏం టెన్షన్ పడుకో. ఆపే, ఇక అయిపోయినది ఇది కూడా. ఆపే. పడద్దు. ఏ నీ నోరు పడద్దు అంటే పాపం ఒక్కటే పడట్లేదు అక్కడ. పడద్దు. దేవుడా. అయిపోయింది. 2, 1 టైమ్ అప్. సో సమత ఓన్లీ 3 రింగ్స్ వేసావు నువ్వు. సో మన బెట్ ఓడిపోయాం. ఈ నోర్లు ఉన్నాయి చూసావా సమత. బట్ ఫైనల్లీ 3 రింగ్స్ వేసావు. సో యూ లాస్ట్ ద బెట్. నువ్వు బెట్ కట్టిన 350 పాయింట్స్. తనకి 150 వెళ్ళిపోయాయి. వీళ్ళిద్దరికి చెరో 100 వెళ్ళిపోయాయి. ఈ ఫస్ట్ గేమ్ కంప్లీట్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు గేమ్ నెంబర్ 2 చూద్దాం. ఇదే మన సెకండ్ గేమ్. నెంబర్ 2 ఎవరికి వచ్చింది ఇందాక? శాలిని. శాలిని గేమ్ ఏంటంటే నీ కళ్ళకి ఈ గంతలు కట్టేస్తాం. ఈ సూది ఉంది కదా, ఆ బెలూన్స్ అన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మొత్తం 17 బెలూన్స్ ఉన్నాయి. మేము ఈ గేమ్ కి పెట్టిన లిమిట్ 7. మినిమం 7 పగలగొడితే చాలు. నిన్నేమన్నా మేము ఊది ఎగరేమన్నామా ఏంటి? జస్ట్ పగలగొట్టడమే కదా. ఓకే, సో నీ దగ్గర 430 పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఎంత బెట్ కడతావు కట్టు. 60 సెకండ్స్ టైం లిమిట్ లో 7 బెలూన్స్ పగలగొట్టాలి. అనిత 150, సమత 50, అలేఖ్య 150. చూసావా తక్కువ స్కోర్ ఉందని నీ మీద కనికరం చూపిస్తుంది. మొత్తం 350 పాయింట్స్ బెట్ కడుతోంది. మీ స్కోర్స్ లో యాడ్ అవుతాయి ఈ స్కోర్. ఒకవేళ తిని ఓడిపోతే గేమ్, ఒకవేళ గెలిచింది అనుకో మీ దగ్గర ఉన్న స్కోర్ నుంచి ఈ అమౌంట్ తినికి వచ్చేస్తుంది. ఓకే కదా అందరికి? గేమ్ స్టార్ట్ చేద్దాము. కాసేపు ఈ లోకాన్ని నువ్వు చూడలేవు శాలిని, కళ్ళు మూసుకో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, గో.
ఉంది అక్కడ ఉంది చాలా అక్కడే ఉంది అక్కడే రైట్ కి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ అక్కడే వంగ కూర్చో శాలిని అరే బాగుంది అంతే అంతే అసలు ఏమన్నా ఆడుతున్నావా నువ్వు వెళ్తున్నాయి శాలిని ఇలా ఆడితే అవ్వదు పరిగెత్తు 30 సెకండ్స్ ఉంది శాలిని పరిగెత్తుకుంటూ ఎత్తుకో కొట్టేసి ఒకసారి ఓకే ముందుకు రావాలనే నువ్వు బ్రాడ్ స్టెప్ తీసుకో కూర్చో చూడు అరే అక్కడే ఉంది కొట్టు రైట్ సైడ్ ఉంది ఓన్లీ 20 సెకండ్స్ ఉన్నాయి అక్కడే అదిగో వెతుకు కొంచెం చేతులు జాబ్ పట్టి ఇటు అదిగో అదే అయిపోయింది ఒక్కడి పగలగొట్టింది 9 సెకండ్స్ ఉన్నాయి లెఫ్ట్ వచ్చేసావు అయిపోయింది లెఫ్ట్ ముందు 5 సెకండ్స్ ముందు వెనక్కి రా అయిపోయింది టైం అప్ ధైర్యలక్ష్మి అని చెప్పి అంత డేరింగ్ గా చెప్పావు ఇక్కడికి వచ్చేమో భయంగా ఆడావు గేమ్ అంతా 350 పాయింట్స్ నువ్వు లూజ్ అయ్యావు ఓకే ఆ 350 పాయింట్స్ మీ అందరికి యాడ్ అయిపోయాయి ఓకే సో సెకండ్ గేమ్ అయిపోయేసరికి మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి ఇప్పుడు థర్డ్ గేమ్ ఏంటి చూద్దాం గేమ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎవరికి వచ్చింది నెంబర్ 3 అనిషా రా సో నీకు ఫస్ట్ గేమ్ చెప్పేస్తాను ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా ఈ నుంచి ఏ వరకు ఉన్నాయి రింగ్ ఉంది ఒక్కో బ్లాక్స్ 2 బ్లాక్స్ మధ్య అండ్ బెలూన్స్ ఉన్నాయి ఈ మధ్య ఇది ఉంది కదా దీంట్లోంచి దూరి ఆ బెలూన్ పగలగొట్టి దూరి మళ్ళీ ఆ 2 బెలూన్స్ పగలగొట్టి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి లిమిట్ మినిమం 4 అంటే నువ్వు బి వరకు వెళ్ళాలి ఓకే ఇది గేమ్ 60 సెకండ్స్ నీ టైం లిమిట్ అండ్ ఇంకోటి ఏంటంటే రింగ్ పడకుండా చూసుకోవాలి ఒకవేళ రింగ్ కానీ పడిపోయిందంటే డిస్క్వాలిఫై అండ్ ఇప్పుడు చెప్పు బెట్టింగ్ ఏంటి సమత 150 నాకు అనిపిస్తోంది ముగ్గురు దగ్గర 3 హండ్రెడ్స్ ఐ మీన్ లైక్ 100 తీసుకుంటే సరిపోతుందేమో సో 100 Anisha, your time starts now. పట్టింది ఓకే చాలా టైం ఉంది అనిషా నీకు నువ్వు ఏ వరకు కూడా వెళ్ళిపోతావు సూపర్ 35 సెకండ్స్ ఉంది నీకు సూపర్ చాలా బాగా ఆడింది కొంచెం టఫ్ గేమే కానీ బాగా ఆడావు సో మీ దగ్గర నుంచి 300 పాయింట్స్ అనీషా స్కోర్ లో యాడ్ అయిపోయాయి కంగ్రాట్స్ అనీషా సక్సెస్ఫుల్ గా టాస్క్ ఫినిష్ చేసావు సూపర్ థాంక్యూ మన గేమ్ రౌండ్ లో 3 గేమ్స్ అయిపోయాయండి మన 4th గేమ్ లోకి వెళ్ళిపోదాము డిసైడింగ్ గేమ్ ఏంటో చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు విజయలక్ష్మి అవుతారో చూద్దాం అలేఖ్యానా అనీషా